అయితే మా ఉదయాన హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అయితే మాకైతే చాలా కొడతారు రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు. ఎందుకంటే అతను తెలుగుదేశంలో పుట్టి పెరిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోడు. అతను వాడిన భాషకి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇప్పటికి అతను ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయటపడ్డాడు. ఒక క్రూర మృగం, ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడాడు. దుర్మార్గుడు. ఎందుకు ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేక ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తారని చెప్పి అందరికీ రచ్చికొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈ రోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశావు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది. మీకు గుర్తుందో లేదో గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు. జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఆ పని చేశావు. ఒక పేదవాడిని భయపెట్టి ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకుపోయి కేసు విత్డ్రాయల్ అన్నావు. ఏమైపోయింది ఈరోజు? నేనేమంటానంటే ఒకటి కాదు నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుండవు భాష ఒక్కటైతే నేను మళ్ళీ రిపీట్ చేయలేను. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకతాడు? ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తి కొట్టం ఊరే, ఇటువంటి ఎదవ మాటలు. లోకేష్ బాబు గారు ఏం పీకతాడు? ఏందో గడ్డం మేక కూడా ఉంది. ఏం మాట్లాడావు? నువ్వు ఒక మనిషి జన్మ, ఇదే మనిషి జన్మ. మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించరానివి. మానవత్వం లేదు నీకు. నేనేమంటాను, అయ్యా వంశీ తల్లి గారు, చెల్లి గారు, ఇంట్లో శిక్షేయండి అతనికి. ఒక మృగం, మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం. శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. మీకు తల్లి, చెల్లి, బిడ్డలు ఉండారు, అన్నా తమ్ముళ్ళు ఉండారు. ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండారు. స్పేర్ చేసే మనిషి, చేయాల్సిన మనిషి కాదు. ఇది అన్యాయం. అక్కడ నేనేం చేశాడు తెలుసా? నేను ఒక పెద్ద పుడింగి కదా, ఎవడికి లేదు మీసం, ఎవడు భయపడతాడు అని మాట్లాడాడు కదా. లోకేష్కి ఎవరు భయపడతారు, బాబు గారికి ఎవరు భయపడతారు, ఇంకా చాలా చెత్త లాంగ్వేజ్ వాడాడు. అరే ఫస్ట్ రౌండ్ లో పారిపోయిన వాడివి. ఫస్ట్ రౌండ్ లో ట్రైల్ బిహైండ్ పారిపోయి అమెరికా పోయి అక్కడ వీసా తీసుకొని ఇండియాను వదిలేయాలని చెప్పన్న పిరికి బందవి నువ్వు. ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి బందవు నువ్వు. మళ్ళీ వచ్చావు. ఏంటంటే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మా మాదిరిగా క్రూరంగా లేదు, అందుకని తిరిగి వస్తాం, ఇక్కడ ఉంటాం, వీసా కోసం ట్రై చేసావు. నువ్వు పారిపోయినావు. నువ్వు ఒక మనిషివే. నీకు ఫ్యాట్ ఎక్కువైంది, కొవ్వు ఎక్కువైంది, కొవ్వు. ఇప్పుడు ఆయన ఎట్లుందంటే టాప్ టు బాటం అట్టే ఉంది. ఆయన చంద్రబాబు చీటర్ కాదా? ఈరోజు సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. ఏం కర్మయ్యా, ఎవరే చీటరు? నేను అడుగుతున్నాను. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నెలకి 300-350 కోట్లు క్రేట్ కింద తీసుకొని దాదాపు 18,000-20,000 కోట్లు దోచుకొని మనుషుల ప్రాణాలు తీసావు. నాసిరకం మందు ఇచ్చి మనుషుల ప్రాణాలు తీసావు. నువ్వు చీటరా? చంద్రబాబు నాయుడు గారు చీటరా? నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా రిలీజ్ చేస్తానన్నావు, డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి ఏటా ఇస్తానన్నావు, పోలవరం పూర్తి చేస్తానన్నావు, ప్రత్యేక హోదా చేస్తానన్నావు, 3 రాజధానులు నిర్మాణం చేస్తానన్నావు. ఏ ఒక్కటి నువ్వు చీటర చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడతావా? నీవెంత, నీ బతుకెంత, నీ లైఫ్ ఏంటి? తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి దూరం చేసుకున్నాడు నువ్వు. తల్లి చెల్లి నీ గురించి చెప్పిన విషయాలు వింటే
నువ్వు కూడా నీ దగ్గర ఉండే వాళ్ళు అట్టే ఉంటారు. చెప్పండి. ఈ రోజు వల్లభనేని వంశీ అతను ఒక్కడు కాదు, ఇటువంటి వాళ్ళు నలుగురు ఐదుగురు చట్టానికి అతీతులు కాదు. ఊచలు లెక్క పెట్టాలా. రాష్ట్రంలో ప్రజలు గాని తెలుగుదేశం కార్యకర్తలు గాని కొంచెమైనా తృప్తిగా ఉండాలంటే అంటే లాస్ట్ 5 years అరాచకాలకి ఇప్పుడు మేము ఎన్ని కేసులు పెట్టించుకున్నాం, ఎంతమందిని నువ్వు జైలుకి పంపించావు, మా బాస్ దగ్గర నుంచి ఎంతమందిని పంపించావు, మేము అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టావు, కోర్టులు బెయిల్ ఇస్తే బయట వచ్చావు, రేపు కూడా ఒక వాయిదాకి నేను తిరగాల చేయని తప్పులకి. అటువంటి ఎన్నో చేసాం. అందుకనే ఏంటంటే వాళ్ళేం అతీతులు కాదు. భారీ దోపిడీ చేసిన వాళ్ళు, భారీగా దుర్మార్గాలు చేసిన వాళ్ళు, కార్యకర్తల మీద చంపినోళ్ళు, కొట్టి చంపించినోళ్ళు, ఆస్తులు దోచుకున్నోళ్ళు, వాళ్ళు ఇంకా ఒక 4-5 ఉన్నారు. మా ప్రభుత్వం చట్టానికి అతీతంగా కాదు, చట్టానికి లోబడి వాళ్ళని కూడా ఊచలు లెక్క పెట్టించకపోతే ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం, ఇటువంటి దుర్మార్గాలను ఎదుర్కొనే ధైర్యం రావాలంటే చేసి తీరాలా. ఏదేమైనా ఈరోజు వల్లభనేని వంశీ జైలుకు పోవాలా. రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారయ్యా, ఈ పశువు బయట ఉండకూడదు, జైల్లో ఉండాలా అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మంచి శాస్తి అయింది. ఎట్లా పాపం ఇండియా నుంచి పారిపోవాలనుకున్నాడు, ఈ రోజు జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనుభవిస్తావు వంశీ, అనుభవిస్తావు. నువ్వు మనిషివి కాదు, నువ్వు మృగాన్ని. సార్ ఈ వంశీ అరెస్ట్ పై వైసీపీ నేతలు బొత్స, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ కక్షపూరితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మీరు ఏమంటున్నారంటే బొత్సాలు, భూమన కరుణాకర్ రెడ్డి మీరు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు మనిషికి ఉండాల్సిన బ్లడ్ ఉందా మీ బాడీలో? ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజే చెప్పుతో కొట్టుండాలా. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కనీసం పెద్ద సీనియర్ లీడర్స్, బొత్సాలు, ధర్మాన్లు, అక్కడుండే పెద్ద రెడ్లు కొట్టుండాలా చెక్కతో. తప్పు మీది. ఇది ఎక్కడ మనం రాజకీయాల్లో ఎక్కడ చూడలేదు. ఆవేశంలో ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటారు. కానీ మనుషులు వాడకూడని బాగా చెప్పండి. నేను నా భాషని కంట్రోల్ చేసుకుంటా, అయినా కూడా స్లిప్ అవటానికి 1-2 వచ్చేస్తున్నాయి. మాకు లేదు ఆ భాష మాట్లాడే అలవాటు లేదు. దుర్మార్గం ఇది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసలు ఒక పార్టీ అధ్యక్షుడు ఉండే అర్హత లేదు నీకు. ఒక రాజకీయ పార్టీ పెట్టే అర్హత లేదు. ప్రజల్లోకి పోయే అర్హత లేదు నీకు. నిన్ను చూసి వాళ్ళందరూ అక్కడ తయారైనారు. నువ్వే చెప్పుకున్నావు గొప్పగా, ఏం జైలుకు పోతే నేను ముఖ్యమంత్రి అయినానండి. మీరందరూ జైలుకు పోవచ్చు, ఏదో ఒక పదవి వస్తుంది, ముఖ్యమంత్రులు అవుతారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూడలే. సార్ ఇంకా కొడాలి నాని కానొచ్చు, దేవినేని అవినాష్ కానొచ్చు, మీ పార్టీ అధినేత దగ్గర నుంచి అధినేత సతీమణి వరకు విపరీతమైన బూతులతో, అసభ్య పదజాలంతో దూషించిన వాళ్ళు ఉన్నారు. నేను అదే చెప్పేది. ఇది ఒక జంతువు కాదు, ఇంకొక 4-5 జంతువులు ఉన్నాయి. వాళ్ళని కూడా అక్కడ జైల్లో పెట్టండి. కనీసం భావితరాలకి ఒక సందేశం, తప్పు చేస్తే తప్పదు శిక్ష అనే ఒక సందేశం. మేమేదో ఒక కక్షతో ఎవరంటే వాళ్ళ జోలికి పోమని మేము చెప్పం. తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పు కాదు దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏదో చూడండి. అంటే 7-8 నెలలు అయింది, ఇప్పటికే ఆలస్యం అయిందని మీ క్యాడర్ కొంతమంది. మా క్యాడర్ కాదయ్యా, 9 నెలలు అయిపోతుంటే ఇటువంటి వాటిని పైన చర్యలు తీసుకోలేదనే బాధ మా గుండెల్లో కూడా ఉంది. మేము ఆవేదనతో బతుకుతున్నాం. మాట్లాడినా గన్నవరం ప్రజలు నగుబాటు గురి చేసినట్టే. గన్నవరం ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా 55 నుంచి ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ ఇచ్చిన శాసనసభకి అనుకున్నారు. అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. మల్లవల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంటే దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి. అసలు అభివృద్ధిని పట్టించుకోకుండా ఎంతసేపు పరుష పదజాలం మాడటం, మీడియా అటెన్షన్ గ్రాప్ చేయటం, మీడియాలో మాడితే అది గొప్ప అనే పరిస్థితిలో మాడటం, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం, సభ్య సమాజం తలదించుకునే మాటలు, అన్పార్లమెంటరీ వర్డ్స్. దేనికైనా మీడియాకి సెన్సార్ ఉండాల్సిన అవసరం ఉంది. మీడియాకి సెన్సార్ ఉంటే అసలు ఇలా అన్నీ ఆ రోజున సినిమాకి సెన్సార్ ఉన్నట్టే పోతాయని గతంలో కూడా నేను మీ మీడియా సమస్యలు చెప్పాను. ఎవరు తప్పు చేస్తే
వాళ్ళు శిక్షించబడతారు. లా బౌండెడ్ సిటిజన్స్గా బతకాల్సిన అవసరం ఉంది. లాని ఒబే చేయాల్సిన అవసరం ఉంది. అబోవ్ లా అనుకుంటే అది ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, శాసనసభ్యుడైనా, మాజీ శాసనసభ్యుడైనా చట్టాలు ఒక్కొక్కరికి ఒక్కో చట్టం ఉండే పరిస్థితి లేదు. ఐపీసీ కోడ్లు కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి బూతులు మాట్లాడిన పరిస్థితి వీళ్ళని చూసి. అంటే వీళ్ళు ఎట్టండి వాళ్ళు వచ్చారంటే ఐపీసీ కోడ్లో లేని సెక్షన్లు కూడా ఎత్తుక్కుని బూతులు తిడితే ఏం కాసు అవదని బూతులు తిట్టే మాట్లాడే పరిస్థితి. గన్నవరం ప్రజలకు కూడా, గన్నవరం ప్రజలకి నేను సారీ చెబుతున్నా. గతంలో మహానుభావుడు సుందరయ్య గారి దగ్గర నుంచి మొన్నట శాసనసభ్యుడిగా పనిచేసిన బాలవర్ధన్ గారి దాకా ఎవరు క్రిమినల్ రికార్డులో కానీ, అవినీతి మరక్ కానీ, ముద్రపోయిన గారు కానీ ఎవరైనా అసలు మకిలే లేదు. అలాంటిది గత 10 సంవత్సరాలుగా గన్నవరం ప్రజలను వేధించి గన్నవరం ప్రజలు నగుబాటుకు గురయ్యేటట్టు, గన్నవరం ప్రజలు ప్రపంచంలో తలెత్తుకోనట్టుగా చేసిన పరిస్థితులు వాస్తవం కాదా? అలాగే ఇవాళ వైసీపీ నాయకులు సాయంత్రం కన్నా మీరు తప్పని ఒప్పుకుంటే బాగుంటుందని మీకు చెప్తున్నా. మీతో కొన్నాళ్ళు పనిచేసిన దాంతో మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నన్ను ఏ రోజు ఈ రాష్ట్రంలో 175 మంది వైసీపీ నాయకులు ఎవరు నన్ను విమర్శించిన పరిస్థితి లేదు, అదర్ దాన్ కొడాలి నాని ఇతను తప్ప. కానీ మీరందరూ ఇతనేదో మహానుభావులాగా, ఇతనేమి చేయనట్టుగా మీరందరూ మొసలు కన్నీరు కాల్చడం బాధాకరం. మీలో చాలామంది ఇలాంటి భాష మాట్లాడరు, కానీ ఆ రోజున మాట్లాడింది మర్చిపోయారా? గురు గోవిందగంజ్లాగా మీరు మాట్లాడటం హాస్యాస్పదమని భావిస్తూ రాబోయే కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అధికారులు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిన సందర్భాలు ఈ దేశంలో కదా, పక్క దేశాల్లో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఇక మాజీ శాసనసభ్యుడు ఇలాంటి వైఖరికి ఓడగట్టి గత 9 మాసాలుగా ఆ రోజున వైసీపీ నుంచి పోటీ చేసి ప్రగల్భాలు పలికి కావాల్సిన మీడియాతో కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని చేసి ఇవాళ 8 మాసాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఆఖరికి వైసీపీ కార్యకర్తలకు కూడా గాలి కుదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. రాజకీయాల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు. గన్నవరం అభివృద్ధి నేను లక్ష్యంగా పనిచేస్తున్నా. మల్లవల్లి పారిశ్రామికదారులు కూడా చాలామంది భూములు ఉన్న రైతులకు కాకుండా వాళ్ళ బెనామీలకి డబ్బులు దోచిపెట్టిన పరిస్థితి వాస్తవం కాదా? దాని మీద కూడా నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మల్లవల్లిలో దాదాపు నేను అశోక్ లైలాండ్ ప్రజలతో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకు ఎకరం ఇస్తే ఇప్పుడు దాదాపు 200 కంపెనీలు వచ్చే పరిస్థితి. 479 ఎకరాల అసైన్ ల్యాండ్ కూడా ఏపీఐసీ ఎక్వైర్ చేస్తున్నాం. రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తాం. గన్నవరంలో అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఏపీఐసీకి ఆర్చ్ నిర్మాణం కూడా చేయని పరిస్థితి. గన్నవరం సెంటర్కి ఐడెంటిటీ లేకుండా చేసిన పరిస్థితి. భూమి కబ్జాలు, రౌడీయిజం, క్యాసినోలు ఇలాంటివి తప్ప ప్రజల ధనమాన ప్రాణ రక్షణను చేయాల్సిన అవసరం స్థానిక శాసనసభ్యుడిగా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు ఏ ప్రజాప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ 3 చేయాల్సిన అవసరం. ఈ 3టికి తిరోధకాలు ఇచ్చి ఆ 3టిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి వైసీపీ వాళ్ళని కొన్నాళ్ళు, అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలుకు పంపించిన పరిస్థితి వాస్తవం కాదా? అలాగే ఆస్తులు అన్యాక్రాంతమైన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేసిన పరిస్థితి వాస్తవం కాదా? నరసింహారావు అనే ఎంఆర్ఓని 5 సంవత్సరాల పాటు గన్నవరం బాపులపాడు ఇన్ఛార్జిగా 2 పెద్ద మండలాలు, ఒక 75,000, 75,000, 1,50,000 ఓట్లు, 2,25,000 జనాభా ఉన్న వాళ్ళల్లో ఒకే అమ్మారును ఉంచడం అవినీతి చేయడానికి కాదని అడుగుతున్నా. అలాగే ఆ రోజు జాయింట్ కలెక్టర్ని అడ్డం పెట్టుకుని నేను 150 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవ్వకుండా ఎయిర్పోర్ట్ దగ్గర నేను కాపాడా, 15 ఎకరాల ప్రభుత్వ విలువైన భూమిని. కానీ ఆ రోజు జాయింట్ కలెక్టర్ నేను మర్లపాలెంలో కానీ ఎనికేపాడులో కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా. జాయింట్ కలెక్టర్ అడుగుతుందంటే ఆలగడ్డ వెంకటరావు ఇవ్వద్దని చెప్పాను. కానీ తర్వాత వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి త్వరలో కలిసి ఈ ఎంఆర్ఓల పాత్ర మీద 10 సంవత్సరాల మీద ఎంక్వైరీ చేస్తే పొంకాలుగా ఒక ఈనాడు పేపర్కి కానీ, ఆంధ్రజ్యోతి పేపర్కి కానీ, ఈవెన్ మీ సాక్షి పేపర్కి కానీ మీ సాక్షిలో మీరు రాయలేదని అడుగుతున్నా. ఆ రోజున అవినీతి అనకుండానే అన్నీ అంటే మీ దగ్గర ఉంటే ఒకటి, ఇక్కడైతే ఒకటి. నేను ఏ రోజు అలాంటి రాజకీయాలు చేయాలో గన్నవరం ప్రజల కోసం, గన్నవరం ప్రజలను ఎవరిని ఇబ్బంది పెడుతున్న అభిమతం కాదు, నా మతం కాదు. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. రాబోయే కాలంలో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరతా. థ్యాంక్ యూ. సజీవ సాక్షులు గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు. అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, చాలా బాధపడ్డాను. దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. ఆ రోజు
అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం. కంప్లైంట్ తీసుకున్నారు, రిజిస్టర్ చేయలేదు. అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు. ఈవెన్ మహిళని కూడా చూడకుండా, కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది, నెలల తరబడి జైల్లో పెట్టారు. మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందులో ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఏం జరుగుతుందో కూడా అడగలేదు. ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు, వీడియోస్ అన్నీ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఉంది. అవన్నీ చూసి కేసు కట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. 3 రోజుల ముందు నేనే ఆశ్చర్యపోయాను. అసలు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను. మనసులో అనుకున్నాను నేను, ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది, భయపెట్టుంటారా, ఫ్యామిలీని చంపేస్తామని ఉంటారా, విత్డ్రాలు చేసుకోకపోతే నువ్వేమైనా ఈ సమాజంలో ఉండవని ఉంటారా, నా మనసులో నేను అనుకున్నాను. కానీ బయట పెట్టలేదు. నిన్న చూసేసరికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఏదనుకున్నాను అదే జరిగింది. ఎక్కడైనా ఉంటుందా? ఒక పార్టీ ఆఫీసులో పనిచేసిన వ్యక్తి, మొత్తం ఇష్యూ అంతా చూసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందులో మేము అపోజిషన్లో అధికారంలో ఉన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రెజర్ లేకపోతే, ఎంత ఒత్తిడి లేకపోతే, వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన అలా ఒప్పుకోడు. అది కూడా నేను మార్నింగే చూశాను, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి అరెస్ట్ చేశారు. దీన్ని భూతద్దంలో చూడవలసిన అవసరం లేదు. మేము నిన్నే అధికారంలో లేము, వచ్చి 8 మాసాలు కంప్లీట్ అయింది. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, దాడికి ప్రతిదాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు నరకం పడ్డాం, ఊచకోత కోశారు, మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతిదాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈరోజు కూడా అదే జరిగింది. రాజారెడ్డి రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈరోజు ఒక దళిత సోదరుణ్ణి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి
భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపేమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసుల్లో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో, ఇవాళ సొంత బాబాయ్ని ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. మీరు మాట్లాడే అర్హత మీకుందా? మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తున్న, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టవచ్చు. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో కానీ అరాచకాల్లో కానీ భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాను.